స్వదేశీ వాడాలంటే మరి అన్ని కనుగొన్నది ఎవరు? విదేశీలే కదా. మన వాళ్ళు కూడా కనుక్కున్నారు, దాంట్లో ఏం లేదు, మనం అంటలేం కదా. కొంతమంది జ్ఞానం లేని వారు అజ్ఞానంగా అట్లా మాట్లాడుతుంటారు. విచిత్రం ఏంటంటే ఈ ఫుడ్ కూడా మాట్లాడితే మనం తింటున్న టమాటాలు కానీ, పొటాటోస్ కానీ, పైనాపిల్ కానీ, పీనట్స్, నట్స్, పప్పులు కానీ, ఇవన్నీ ఏమంటారు, పప్పు కాదు కానీ ఏమంటారు, పీనట్స్, మన పల్లి కూడా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంటే అమెరికా నుంచి యూరోప్కి, ఏషియాకు కంట్రీస్కి స్ప్రెడ్ అయినాయి, అక్కడ నుండి వచ్చినాయి అన్నట్టు. టమాటోస్ ఇండియన్ ఫుడ్ కాదు, తెలుసా మీకు ఈ విషయం? ఫుడ్ టమాటో, పొటాటో, పైనాపిల్, ఇంకా పల్లి, ఇవన్నీ వేరే దేశం నుండి వచ్చినాయి మనకు. కొలంబస్ ఇంకా అటువంటి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫుడ్ ఏమంటారు, మైగ్రేషన్ కూడా, ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేశారు అన్నట్టు, ఎక్స్చేంజ్ చేసుకునేవారు. ఓకే, సో అప్పట్లో చేసారు, మనకేమో తెలియదు. ఇంకా చింతపండు కూడా ఇక్కడిది కాదంట. సో నేను ఏమంటున్నానంటే మరి దాన్ని వద్దంటారు ఎవరన్నా? కోల్కతా వాళ్ళకు పొటాటో తీసేయండి, అది స్వదేశీది అని చెప్తే ఏం చేస్తారు తెలుసా? కొడతారు. అందరు అంత ఇష్టం వాళ్ళకు. బాగా పోయిండు అంట, 2-3 సార్లు పోతాడు, చాలా సార్లు పోయినట్టు. కోల్కతా అటు సైడ్, బెంగాల్ ఆ సైడ్, వెస్టర్న్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా సైడ్, అటు సైడ్ చాలా మంది పొటాటో వాడతారు, అంటే ఆలుగడ్డ చాలా మంది తింటారు. నార్త్ ఈస్ట్, ఇటు సైడ్ ఈస్ట్ సైడ్, వెస్ట్ బెంగాల్, కోల్కతా వాళ్ళు కూడా బాగా తింటారు. ఆలు బిర్యానీ కూడా ఉంటుంది తెలుసా మీకు? అంటే నేను చెప్తున్నా, మనం కూడా తింటాం కానీ అంత ఉంది. సో అది యుఎస్ నుంచి వచ్చింది కానీ మన వాళ్ళు దాన్ని అనలేరు, దాన్ని తెలియదు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి అటువంటి మాటలు మాట్లాడతారు. దయచేసి మీరు కూడా స్వదేశీ అన్నప్పుడు అవును యూజ్ చేయాలి, ఇండియన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, కానీ అట్లనే మనవి కూడా అక్కడ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ధాన్యాలు ఉన్నాయి, ఉదాహరణకు సెరల్స్ అంటే మామూలుగా పప్పులు, ఉప్పు కాదు కానీ అన్ని రకాల పప్పులు కూడా మన దగ్గర నుంచి వేరే కంట్రీస్కి పోతాయి. సో అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్స్ కూడా మనం చాలా వరకు చైనా నుండి తెచ్చుకుంటాం. సో నేను అన్ని విషయాలు ఫుడ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఫుడ్ అంటే మనకు చాలా ఇష్టం, ఫుడ్ లేకుండా మనము ఉండలేం కదా, చాలా ఇష్టపడుతుంటాం. కానీ ఈరోజు వాక్య అంశం ఏంటంటే ఫాస్టింగ్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఎందుకంటే మనం ఫస్ట్ టైం యాజ్ అ చర్చ్ మనము ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్గా అనౌన్స్ చేసుకున్నాం. కాబట్టి మరి సరైన ఉపవాసం ఏంటి, ఉపవాసం ఏ విధంగా ఉండాలి అన్న అవగాహన మనకు ఉండాలి. బహుశా మనం అందరం చాలా మంది టీవీ స్పీకర్స్ చెప్తుంటారు, బుక్స్ రాస్తుంటారు, చాలా వరకు మనం వాక్యాలు కూడా వేరే దగ్గర వింటాం, మనం కూడా బైబుల్ చదివి ఉంటాం, మనకు అవగాహన ఉన్నది, అందులో సందేహం ఏం లేదు, మనకు అవగాహన ఉన్నది ఉపవాసం ఎట్లుండాలని. కానీ మరొకసారి లేఖనంలో స్పష్టంగా చూసుకుందాం అసలు ఉపవాసం అంటే ఏంది, ఏ విధంగా ఉపవాసం ఉండాలన్న విషయాలు మనము నేర్చుకుందాం. అయితే మరి ఉపవాసం ఒకవేళ ఉంటే మనుషులు చనిపోతారా? మొట్టమొదటి ప్రశ్న. ఒకరోజు ఒక ఉపవాసం ఒక వ్యక్తి ఉంటే చనిపోతాడా? బహుశా బాగా సిక్ అయి ఉండి, మేబీ ఒక కోవిడ్ పేషెంట్ అయి ఉంటే, ఆయనకు ప్రోటీన్స్ అవసరం, ఆయన బాడీకి నరిష్మెంట్ అవసరం, కాబట్టి ఆయన తినకపోతే మనకు కావచ్చు కదా. ఇట్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ, అంటే ఆ వ్యక్తి యొక్క హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది. జనరల్లీ ఒక మంచి హెల్దీ పర్సన్కి, మామూలుగా ఉన్న పర్సన్కి ఒక రోజు తిండి లేకపోతే చనిపోతాడా? చనిపోడు కదా. నేను ఇదివరకు టమాటోస్, పొటాటోస్, పైనాపిల్ ఇవన్నీ వాటి గురించి చెప్పిన చూడు, ఇవన్నిటి గురించి కూడా నేను చూసింది నా సొంత మాటలు కాదు, దానికి నాకు ఒక ఆధారం ఉంది. నేషనల్ జియోగ్రఫికల్ వాళ్ళది ఒక బుక్ ఉంది, సైన్స్ బుక్ ఉంది, అందులోనే నేను చూసి, మన దగ్గరనే ఉంది ఆ బుక్, అది రెఫర్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా చెప్పబోయే ఫ్యాక్ట్స్ కూడా చెప్తున్నాను అందులో నుంచే. అందులో ఏముందంటే, ప్రకారము బాగా అనలైజ్ చేసిన తర్వాత హెల్త్ కండిషన్ బట్టి చూసి ఏమని చెప్తున్నారంటే, ఫుడ్ లేకుండా ఒక వ్యక్తి 5 వారాల వరకు బ్రతకగలుగుతాడంట. 5 వారాల వరకు బ్రతకగలుగుతాడంట ఫుడ్ లేకుండా. ఓకే, సో భయపడకండి, ఉపవాసం అన్నప్పుడు అయ్యా నేను వస్తానేమో అని అనుకోకండి. ఓకే, అదొకటి. ఒక వ్యక్తి వాటర్ లేకుండా 3 days ఉండగలుగుతాడంట. ఒక వ్యక్తి వాటర్ లేకుండా 3 days ఉండగలుగుతాడంట. అంటే ఆల్రెడీ మన దాంట్లో వాటర్ ఉన్నాయి, బ్లడ్, లిక్విడ్ బేస్ అన్నీ చాలా ఉన్నాయి కదా.
ఉంటాయి మన దగ్గర. కాబట్టి ఆ విధంగా డీహైడ్రేట్ కాకుండా డ్రై అయిపోకుండా బ్రతకడానికి ఛాన్సెస్ ఉన్నాయంట. 3 days ఉండగలుగుతాడంట. సో మొత్తానికి ఏం మనకు అర్థమవుతుందంటే మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని వాక్యం వల్లనే బ్రతకడం. అందుకే యేసయ్య చెప్పిన మాట ముమ్మాటికి నిజమే అది. ఓకే, సుమారు 5 వారాలు అంటే అక్కడికే వస్తుంది 40 రోజుల వరకే. యేసయ్య కూడా 40 రోజులు ఉపవాసము ఉన్నాడు కదా, మంచిగా ఉన్నాడు, కరెక్ట్ ఉన్నాడు. సైన్స్ దేవుని వాక్యం ఎంత మంచిగా కనెక్ట్ అవుతుంది కదా, హల్లెలూయా. సో యేసయ్య ఉన్నాడు కాబట్టి మనం కూడా ఉండొచ్చు, ఉపవాసం ఉండడానికి ఏం ప్రాబ్లం లేదు. సో ఇది ఒక క్లారిటీ మనకు వచ్చింది. ఉపవాసం ఉంటే ఏం సావం, బ్రతుకుతాం, ఉండొచ్చు. ఓకే, రెండవది, మనం ఎప్పుడు లాస్ట్ టైం ఉపవాసం ఉన్నది, లాస్ట్ టైం మనం ఎప్పుడు ఉపవాసం ఉండే గుర్తు తెచ్చుకుందాం. ఎప్పుడు ఉండొచ్చు బహుశా మనం అనుకుంటాం, మరి ఉపవాసం అంటున్నాడు అన్న, ఉపవాసం ఉండి ఇన్ని రోజులైంది, అసలు సంవత్సరాలైంది, నెలలైంది, తెలియదే నాకు అని ఒక ఆలోచన మనకు వస్తుంటుంది కదా. సో మనం అందరము తెలిసో తెలియక ఉపవాసం ఉంటాం కదా. ఉదాహరణకు మనం ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు లేట్ అవుతుంటుంది. అక్కడ ఒక దగ్గర లైన్లో వెయిట్ చేయాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి, చర్చ్ రిజిస్ట్రేషన్ చేయాలి. అటువంటి అప్పుడు లైన్లు ఉండాలి. ఏమైపోతుంది, మార్నింగ్ పోతాము తినకుండా ఈవినింగ్ వరకు ఉంటాం. అట్లా ఏమైపోతుంది, మనం తెలుసో తెలియక మనకు తెలియకుండానే ఉపవాసం ఉంటాం. దాన్ని యాక్సిడెంటల్ ఉపవాసం అంటాం కదా. కొన్నిసార్లు ఇంటెన్షనల్ ఉపవాసం ఉంటాం. ఏంటది, ఏం ఇంటెన్షనల్, నాకు ఈరోజు తినబుద్ధి అవుతుంది అంటావా నామా, ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా, నేను కూడా ఉన్నా అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఉపవాసం అంటే అట్లయితే నేను చాలాసార్లు ఉన్నా. యాక్సిడెంటల్ ఉపవాసం నేను చేసిన, దాని తర్వాత ఇంటెన్షనల్ ఉపవాసం. ఏంటది, నాకు తినబుద్ధి అవుతలేదు, నాకు అంత ఆకలిగా లేదు కాబట్టి నేను అని చెప్పి ఒక మీల్ స్కిప్ చేస్తుంటారు. ఓకే, అదే కాకుండా ఇంకొక ఉపవాసం ఏంటంటే అలిగే ఉపవాసం. ఇంట్లో గొడవ అవుతుంది, గొడవ అయిపోయినప్పుడు చల్ నేను నువ్వు వద్దు, నీ తిండొద్దు అన్నట్టు మనం ఏం చేస్తాం, అలిగి తినం. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే మనము చాలాసార్లు ఉపవాసం చేసినట్టే కదా. కొంచెం ఇప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగింది మనకు. ఇప్పుడు నేను కూడా ఉపవాసం ఉన్నా అన్న ధైర్యం వచ్చేసింది కదా మనకు కదా. ఉపవాసం అంటే చాలా ఉన్నాయి ఉపవాసాలు. ఈ నానా విధములైన ఉపవాసాలు మనం చూడొచ్చు. ఫరిసయ్యుల ఉపవాసం కూడా ఉన్నది, వేషధారణ యొక్క ఉపవాసం కదా. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఉపవాసము ఇవన్నీ ఉపవాసాలు కాదు. మన వాక్య అంశం ఏంటంటే ఈరోజు దేవుడు ఇష్టపడే ఉపవాసం. హల్లెలూయా. ఈరోజు మనం చూసుకోబోయే ఉపవాసం ఏంటంటే దేవుడు ఇష్టపడే ఉపవాసం. ఈ యాక్సిడెంటల్ ఉపవాసము, లేకపోతే ఇంటెన్షనల్ ఉపవాసము, తినాలనిపించినప్పుడు తినకుండా ఉండడం, మానేయడం, స్కిప్ చేయడం, లేకపోతే మరి అలిగి ఉపవాసం ఉండడం, ఇవన్నీ ఉపవాసాలు దేవునికి ఇష్టమైన ఉపవాసాల కాదు. ఫరిసయ్యులు చేసే ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. కాబట్టి ఈరోజు మనం చూసుకుందాము, అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏందో మనము తెలుసుకుందాం. ఓకే, సో మనం అందరం తీద్దాం మత్తయి సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యువులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. ఎవడు పాత బట్టను కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితి పరచును, చినుగు మరి ఎక్కువవును. చదవదా? మరియు పాత తిత్తిలో కృత ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కాలిపోవును, తిత్తులు పాడగును. అయితే కృత ద్రాక్షారసము
క్రొత్త తిథులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. చా యా ఇక్కడ మనం చూసుకుంటున్నాము. మరి సందర్భం ఏంటంటే యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు ఈసారి? యోహాను, బాప్తీసం ఇచ్చి యోహాను శిష్యులు వచ్చారు కదా. సో యేసయ్య దగ్గరికి యూజువల్గా ఎవరెవరు వస్తుండే అంటే ఫరిసేయులు, సద్దుకేయులు, యూదులు కదా, మేలులు పొందుకునే వాళ్ళు, స్వస్థతల కోసం వచ్చేవారు. కానీ ఫస్ట్ టైం ఒక ఇన్సిడెంట్లు ఏముందంటే బాప్తీసం ఇచ్చి యోహాను శిష్యులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఒక మంచి ప్రశ్న అడిగారు, అయ్యా యేసయ్య ప్రభువా, మరి ఫరిసేయులు ఉపవాసం ఉంటున్నారు, మరి మేము యోహాను శిష్యులం అనబడుతున్నాం, మేము ఉపవాసం ఉంటున్నాము, కానీ మీ శిష్యులేంటి ఉపవాసం ఉంటలేరు అని అడుగుతున్నప్పుడు యేసయ్య చెప్తున్న ఆ జవాబు ఏంటంటే రెండు విధాలుగా ఉంది. ఒకటేమో ఏమంటున్నాడు, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా, పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా, వాళ్ళు ఉపవాసం ఉంటారా, పెళ్లికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఫాస్టింగ్ ఉంటారా అని అంటున్నాడు. ఒక మాట చెప్పాలంటే పెళ్లి కుమారుడు వాళ్ళ ఇంటివారు, వీళ్ళు అంటే నా ఇంటివారు, శిష్యులు ఎవరు, నేను పెళ్లి కుమారుడు అయితే వీళ్ళు నా ఇంటివారు, లేకపోతే నా భార్య, నా సంఘం అని చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పి ఏమంటున్నాడు అంటే వారు నాతో ఉన్నప్పుడు ఏంటి ఉపవాసం ఉంటారా? కాదు, ఇది టైం టు సెలబ్రేట్. ప్రతిదానికి సమయం కలదు, తినడానికి సమయం కలదు, ఉపవాసం ఉండడానికి కూడా సమయం కలదు కదా. అక్కడ ప్రసంగిలో అన్నట్టు ప్రతిదానికి సమయం కలదు, ఈ మాట లేదు కానీ చెప్తున్నా, తినడానికి కూడా సమయం ఉంటుంది, ఉపవాసం ఉండడానికి కూడా సమయం ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఆ సమయం కాదు, ఒక సమయం వస్తుంది, వాళ్ళు కూడా ఉంటారు. పెళ్లి కుమారుడు వీళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఉపవాసం ఉంటారని చెప్పిండు. ముమ్మాటికి యేసయ్య మాట నిజం, నెరవేర్చబడ్డది. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండ్రు, ఉపవాసం ఉండి ప్రార్థన కొనసాగించినారు, ఉపవాసంతోనే మరి వాళ్ళు జీవించారు. అంటే సంఘం అనేది ఉపవాస ప్రార్థనలు అనేటి సంఘంలో ఒక భాగం అయిపోయింది. హల్లెలూయా. సో ఆ విధంగా మరి దేవుని యేసయ్య మాట నెరవేర్చబడ్డది. దాని తర్వాత మరి రెండో మాట ఏమంటున్నాడంటే, రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, ఈ కొత్త బట్టలు పాత బట్టలను కంపేర్ చేస్తూ ఏమంటున్నాడంటే, ఈ కొత్త బట్టలు ఉన్నప్పుడు పాత బట్టలతో వేసుకుంటాడా వాడైనా అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఈ కొత్త బట్టలు పాత బట్టలతో వేసుకుంటారా, లేకపోతే కొత్త ద్రాక్షరసం పాత ద్రాక్షరసంలో పోస్తారా అంటున్నాడు. కొత్త ద్రాక్షరసం పాత ద్రాక్షరసంలో పోస్తే కొత్తది కూడా ఏమవుతుంది, పాడవుతుంది. కొత్తది కొత్త దాంట్లోనే పోయాలని చెప్తున్నాడు. అంటే ఉద్దేశం ఏంటంటే యేసయ్య ఏం చెప్తున్నాడు అంటే, వీళ్ళు ఇప్పుడే పిల్లలు, యవ్వనస్తులు, వీళ్ళు ఈ స్పిరిచువల్ లైఫ్లో వీళ్ళు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఇప్పుడే ఉపవాసం ఏంటి, వీళ్ళు నూతనంగా వస్తున్నారు, కొంచెం టైం పడుతుందని దేవుడు అక్కడ ఇంకొక ఉదాహరణ వాళ్ళకు చెప్తున్నాడు. ఒక టైం వస్తుంది. రెండు విషయాలు ఏం చెప్తున్నాయి అంటే, వీళ్ళు కొత్తగా ఉన్నారు, టైం పడుతుంది వీళ్ళు ఉపవాసం ఉండడానికి. ఇంకొకటి ఏంటంటే, నేనే పెళ్లి కుమారుని ఉన్నంత కాలం ఈ టైంలో వాళ్ళు సెలబ్రేట్ చేసే టైము, వీళ్ళు ఉపవాసం ఉండే టైం కాదని చెప్తున్నాడు. ఓకే, సో ఇది చెప్తున్నాడు మొత్తానికి. దాని తర్వాత టైం వచ్చినప్పుడు శిష్యులందరూ ఉపవాసము ఉండే. హల్లెలూయా. సో మరి ఇక్కడ మనం నేర్చుకుందాము దీని యొక్క ఉద్దేశం ఏంది, మీనింగ్ ఏంటంటే, మొట్టమొదటి ఉపవాసము, దేవుడు ఇష్టపడుతున్న ఉపవాసం ఏంటంటే, మనము యేసయ్య కొరకు ఆకలి కొనడం, అది ఉపవాసం. హల్లెలూయా. యేసయ్య కొరకు ఆకలి కొనడం అనేది ఉపవాసం. యేసయ్యకు దగ్గరగా జీవించడము అదే ఉపవాసం. మొట్టమొదటి ఉపవాసం ఏంటంటే, మనం ఉపవాసం ఉన్నప్పుడు యేసయ్యకు దగ్గరగా ఉండాలి, దేవునికి ఇంకా దగ్గరగా చేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఓకే, అది మొట్టమొదటి ఉపవాసం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసయ్య నేనున్నాను కదా, ఇక్కడ నేనున్నాను, ఇప్పుడు కొంత సమయం అయిపోతుంది, నేను చనిపోతా, తిరిగి లేచి వెళ్ళిపోతా. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నా కొరకు వీళ్ళు ఏం చేస్తారు, ఆకలిగా ఉంటారు, అప్పుడు ఉపవాసం ఉంటారని ఇక్కడ అర్థమైందా? ఒక టైం వస్తుంది వీళ్ళు కూడా ఉపవాసం ఉంటారని చెప్తున్నాడు కదా. దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాను, నేను వెళ్ళిపోతా కదా, అప్పుడు నా గురించి, నా యొక్క వాల్యూ వాళ్ళకు
తెలుస్తుంది, నా యొక్క సన్నిధి యొక్క విలువ వాళ్ళకి తెలుస్తుంది, నేను ఎంత గొప్ప వ్యక్తిని, నేను ఎంత పరిశుద్ధుడనో వాళ్ళకి తెలుస్తుంది. ఆ పరిశుద్ధత కోసం, ఆ దగ్గరి సంబంధం కోసం వీళ్ళు ఏం చేస్తారు, నా కొరకు ఆకలిగా ఉంటారు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం అనేది తిండి మానేయడం కాదు మెయిన్గా, అంటే తిండి మానేయడమే, కానీ మెయిన్గా ఫుడ్ యాబ్సెన్స్ ఆఫ్ ఫుడ్, తినకుండా ఉండడం కాదు, కానీ మెయిన్గా దేవుని కొరకు ఆకలి కొనడం అనే ఉపవాసం. సో అటువంటి ఉపవాసం మనం ఉండాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఉపవాసం అంటే, ఉపవాస ప్రార్థనలు అంటే మనం ఏమనుకుంటామంటే దేవుని దగ్గర నుంచి ఒక మేలు పొందుకోవాలి. టార్గెట్ ఏంటంటే ఉపవాసం సాధారణంగా అందరు ఎందుకుంటారంటే దేవుని దగ్గర నుంచి ఒక మేలు పొందుకోవాలా. అయితే ఇప్పుడు మేలు పొందుకోవాలంటే నేను ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. ప్రార్థనతోటి మేలు దొరుకుతలేదు, ఇంకా నాకు రెండో ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ ఏముందంటే ఉపవాస ప్రార్థన చేసి నేను ఆకలి కొని నేను సఫర్ అయితే దేవుడు దాన్ని చూసి ఇష్టపడి ఏం చేస్తాడు, నా పట్ల కార్యం చేస్తాడు అని చెప్పి ఏం చేస్తాం మనము, మనకు నచ్చినా నచ్చకున్నా ఏం చేస్తామంటే ఆకలి చంపుకొని దేవా సహాయం చేయి అని చెప్పేసి అడుగుతుంటాం. సో అది నిజమైన ఉపవాసం కాదు. ఆ విధంగా మ్యానిపులేట్ దేవుని చేయలేం. అర్థమైందా? మన దేవుణ్ణి అట్లా మ్యానిపులేట్ చేయలేం మనం. సో మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే ఆయన కొరకు ఆకలి కొనడం, ఆయనను తెలుసుకోవడం, ఆయనను ఎవరో ఇంకా తెలుసుకోవడం ఉపవాసం అంటే. అయితే ఈరోజు దేవుడు మన అందరికీ హెచ్చరిస్తుండే ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా దేవా నిన్ను నువ్వు కనపరుచుకో, నాకు తెలియజేయి ప్రభా, నేను తెలుసుకోవాలనుకుంటున్నానని ఉపవాసం ఉండడం. నేను ఇంకా క్లియర్గా మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనము ఫుడ్ని కేర్ చేయం, అటువంటి ఆలోచన ఉన్నప్పుడు, నిజంగా దేవుని తెలుసుకోవాలి, దేవునికి దగ్గరగా జీవించాలన్న ఆలోచన ఉన్నప్పుడు మనం ఫుడ్ని కేర్ చేయం. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి మనం ప్రథమంగా పెట్టుకుంటే మనకు అటువంటి ఆలోచన రాదు ఉపవాసం ఉన్నప్పుడు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇంట్లో ఉంటాం, నెక్స్ట్ ఒక 5 minutesలో లేకపోతే మనకు ప్లేట్ మన ముందు రెడీగా ఉన్నది, అన్నం కూడా వేసారు, వడ్డించారు. సడన్గా మనకు న్యూస్ వస్తుంది, పలానా మన ఇంటి వారు గాయపడ్డారు లేకపోతే యాక్సిడెంట్ అయిందని చెప్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఫుడ్ సరే లంచ్ చేసినాక పోతా అంటావా? ఆటోమేటిక్గా మన లవ్ మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్ ఫుడ్, నాకు ఈ ఫుడ్ వద్దు హెట్ అని చెప్పేసి అసలు దాని గురించి ఆలోచననే పోదు, ఆ ఫుడ్ గురించి ధ్యాసనే పోదు. మనకు ఏం చేస్తాం, దాన్ని విడిచిపెట్టేసి వెంటనే పరిగెత్తి రాత్రి అయినా ఎంత టైం అయినా కానీ ఒక్క మీల్ కాదు కానీ 3 meals కూడా స్కిప్ చేసే అంత ఓపిక, సహనము, ప్రేమ మనకుంటుంది. ఎందుకంటే మన ప్రియులను మనము ఏం చేసుకోవాలా, కాపాడుకోవాలి. మన ఇంటి వారిని మనం ఏం చేసుకోవాలా, మనము కాపాడుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, మన ఉద్యోగం గురించి ఆలోచిస్తామా, మన ఆహారం గురించి ఆలోచిస్తామా? దేని గురించి ఆలోచించకుండా హోల్ మైండ్ మనం దేని గురించి కేంద్రీకరించి పెడతాం, మనము ఆ యొక్క వ్యక్తి ఎవరైతే గాయపడ్డారో, ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో ఆయనను కాపాడుకోవాలన్న ఆలోచననే మనకు ఉంటుంది. ఫాస్టింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. మనము ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మన ధ్యాస అంతా దేవుని పైననే పెట్టాలి. మనం ఒక గోల్ పెట్టుకోవాలా. ఒక వ్యక్తి హాస్పిటలైజ్ అయినప్పుడు నేను ఎట్లా ఆయన స్వస్థత మంచిగా కావాలని ఎంత ఆలోచన, ఎంత ధ్యాస ఉంటుందో అదేవిధంగా మనకు కూడా అటువంటి ధ్యాస ఉండాలి. అయ్యో నా దేవుడు, నా ప్రభు, నా పెళ్లి కుమారుడు, ఆయన గురించి నేను తెలుసుకోవాలి అన్న ఆలోచన ఉండాలి. చాలాసార్లు ఏమైపోయిందంటే వాక్యము ధ్యానించడము మనము చాలా ట్రెడిషనల్ అయిపోతున్నాం. కొన్నిసార్లు వాక్యం క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకుంటాం, వదిలేస్తాం, లేకపోతే వాట్సాప్లో ఎవరైనా పంపిస్తే చదువుతాం, లేకపోతే టీవీలో వస్తే ఎవరైనా చెప్తుంటే వింటాం. కానీ మనకు మనముగా వాక్యం తెరిచి చదవడం మాత్రం మనము తగ్గించేసినాం. ఒకటి. రెండవదిగా లేదు, నేను ఏం చేస్తానంటే కొన్నిసార్లు మీరు ఒక వాక్యం చెప్పండి, ఆరాధన హెచ్చరికలు చెప్పండి, పలానా సమయంకి మీకు టైం ఇస్తానండి, నెక్స్ట్ వీక్ మీరు చెప్పండి అంటే కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడు తీసి వాక్యం చదువుతారు. ఎందుకంటే యూ హ్యావ్ టు ప్రీచ్, వాక్యం నువ్వు చెప్పాలా కాబట్టి పలానా రోజు. సో ఇదే ఐడియా మనకుండా
మనం ప్రతిసారి వాక్యం చదువుతున్నప్పుడు ఎందుకు చదువుతున్నాం అంటే వేరే వాళ్ళకి టీచ్ చేయడానికి కాదు కానీ మనల్ని మనము టీచ్ చేసుకోవడానికి. హల్లెలూయా. సో అందుకు మనము వాక్యం చదవాలి. సో ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆయనను మనం తెలుసుకోవాలి. ఆయనను ఏ విధంగా తెలుసుకుంటామంటే ఆయన వాక్యం చదివి. సో ఉపవాసం ఉన్నప్పుడు ఒకవేళ ఉపవాసం ఉండి నేను దేవుని కోసం ఉపవాసం ఉంటా, నేను ప్రార్థన చేస్తా అని నువ్వు బైబుల్ చదవకుండా ఉంటే ఆ ఉపవాసం వేస్ట్. దేవుడు ఆ ఉపవాసాన్ని ఇష్టపడడు, ఏమాత్రం కన్సిడర్ చేయడు. నువ్వు ఉపవాసం ఉండి దేవుని వాక్యం చదవకుండా ఉంటే, దేవుని తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయకపోతే దేవుడు అసలు ఇష్టపడడా ఉపవాసం కదా. దేవుని కోసమే ఇస్తున్నావు, దేవునికే సమయం ఇవ్వకపోతే అదేం ఉపవాసం? అదొకటి. రెండవదిగా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలి? ఆయన చిత్తాన్ని మనము తెలుసుకోవాలి. దేవాని చిత్తం ఏది నా పట్ల, అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలాసార్లు ఏమైపోతున్నామంటే యవనస్తులమైనా మనమే కానీ ఎవరైనా కానీ వెళ్తున్న మార్గం సరైనదో కాదా అన్న ఆలోచన వస్తుంటుంది. అరే నేను సరైన మార్గంలో వెళ్తున్నానా, నేనేమన్నా మిస్ట్రాక్ అవుతున్నానా, నాకు సమాధానం లేదే, నాకు ప్రశ్నలు ఉన్నాయి, ఇప్పుడు నేను ఎలా చేయాలా, ఎలా వెళ్ళాలా అన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి సహాయం పొందుకుంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనకు ఒక క్లియర్ డైరెక్షన్ ఇస్తాడు. ఆయన చిత్తాన్ని మనకు వాక్యం ద్వారా ఏం చేస్తాడు? కనపరుస్తాడు. అది మనం తెలుసుకోవాలి. అదే కాకుండా దేవునికి దగ్గరగా మనము జీవించాలి. ఎందుకు దగ్గరగా జీవించాలో దానికి ఉపవాసం యాక్చువల్గా. అందుకే ఏసై ఉన్నాడు. ఏసైకి ఏం అవసరం ఉపవాసం ఉండడానికి? ఏసై మన అవసరాలు ఉండి ఉపవాసం చేసిండా 40 రాత్రులు 40 దినములు? కాదు. ఎందుకు? దేవునికి ఇంకా దగ్గర కావడానికి, దేవుణ్ణి ఎంజాయ్ చేయడానికి, దేవుని సన్నిధిని ఎంజాయ్ చేయడానికి ఏం చేసిండు ఆయన? యేసయ్య ఉపవాసం ఉన్నాడు. మనం కూడా అదే మాదిరిగా మనం కూడా ఉపవాసం ఉండాలి. అదే కాకుండా మరి ఉపవాసము, దేవుడు ఇష్టపడే ఉపవాసంలో ఇళ్ళని ఇంకొక మాట ఏముందంటే, మనకు ఒక భారం పెడతాడు దేవుడు. ఆ భారం గురించి మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ఉదాహరణకు నెహెమ్యాకు, ఎజ్రాకు ఏం చేశారంటే మందిరపు గోడలు కట్టమని ఏంది ఒక భారం ఇచ్చిండు దేవుడు. ఆ భారాన్ని గ్రహించి వాళ్ళు ఏం చేశారు? ఆ కార్యం నెరవేర్చబడాలంటే నేను మంచిగా సిద్ధపడి ఉండాలి కాబట్టి, నాకు దేవుడు అవసరం కాబట్టి, దేవుని బలం అవసరం కాబట్టి నేను ఉపవాసం ఉంటా, దేవునికి దగ్గరగా ఉంటా, పరిశుద్ధంగా ఉంటా అని చెప్పి ఉపవాసం ఉంటాం. సో అటువంటి ఉపవాసం దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. సో అది మొట్టమొదటిగా ఉపవాసం ఉన్నప్పుడు మనము దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేస్తే అది దేవుడు ఖచ్చితంగా ఇష్టపడతాడు. రెండవదిగా ఉపవాసం చేస్తున్నప్పుడు మనము సంతోషంగా చేయాలి. ఎట్లా చేయాలా? సంతోషంగా చేయాలి. ఒక్కసారి మనం చదువుకుందాం మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండదు. తాము ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారం చేసుకున్నారు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడవాలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుతును. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చాలు. ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యంలో ఏముందంటే, మరి వేషధారులంట ఎవరైతే ఫరిసయ్యులు ఉన్నారో వాళ్ళు ఏం చేసేవారంట, ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటున్నట్టు 10 మందికి తెలియజేయాలని ఏం చేస్తున్నారంట, ఫస్ట్ ముఖం వికారం చేసుకొని అక్కడ ఏమనుంది, దుఃఖముఖులై కదా. కొన్నిసార్లు మనము తెలిసో తెలియకనో మనకు ఈ యొక్క ఉంటుంది కదా, ఒక హార్ట్ ఉంటుంది, నేను నలిగిన, నేను బాధపడ్డా అని ఇతరులకు కన్వే కావాలన్నట్టు ముఖం పెట్టుకుంటాం కదా. కొన్నిసార్లు మనం చేసిండ్రా ఎప్పుడన్నా? మీరు చేస్తాం కదా, ఖచ్చితంగా చేస్తాం. సో అక్కడ కూడా మరి ఫరిసేయులు అక్కడ రోడ్డు మీద పోయేటప్పుడు అలా అనుకున్నారేమో, ఎవడన్నా ఏమన్నా అన్నాడు, అయింది ఏమన్నా అన్నానా, ఎందుకట్లా ముఖం పెట్టుకున్నాడు, ఎందుకట్లా వికారంగా ఉన్నాడు, బ్రదర్ ఆర్ యు ఆల్ రైట్ అని అది.
సో వీళ్ళు ఏం చేస్తున్నారంట, మొత్తం అంతా ముఖం అంతా ఇట్లా పెట్టుకొని గారంగా పెట్టుకొని దుఃఖపడి ఉన్నారంట. అంతే వచ్చి 10 మంది వచ్చి అడగాలి ఏమైందంటే నేను ఉపవాసం ఉన్నా. అలా తెలియదు కదా ఇప్పుడు అది మామూలుగా మంచిగా ఉంటే తిన్నాడు కావచ్చు అనుకొని అందరూ అట్లా అనుకుంటారు. ఇప్పుడు ఉపవాసం ఉందని ఎట్లా కన్వే చేయాలి, ఇప్పుడు స్పిరిచువల్ మార్క్స్ రావాలి కదా కదా, అన్నిట్లా మార్క్స్ ఉన్నాయి, స్పిరిచువల్ మార్క్స్ ఉండాలి కదా. ఇది మంచి స్పిరిచువల్ బ్రదర్, మంచి స్పిరిచువల్ ఉపవాసం ఉన్నాడు, ముఖం అంత ఇట్లా ఉన్నది అని చెప్పుకోవడానికి ఏం చేశారంట, ఫరిసయ్యులు ఉపవాసం ఉన్నారంట. దుఃఖ ముక్కులై అట్లా ఉండొద్దు అన్నాడు. దుఃఖ ముక్కులై ఉపవాసం చేయొద్దు. దానికి ఎగ్జాక్ట్ చేయొద్దు అంటే దాని ఆపోజిట్ ఏంది, ఎట్లా చేయాలన్నట్టు, సంతోషంగా చేయాలి. హల్లెలూయా. అమ్మో ఇప్పుడు అన్నం వదిలేయాలా, యాక్సిడెంట్ అయినాక అనుకుంటామా, ఎవరికైనా యాక్సిడెంట్ అయినాక మన సొంత వాళ్ళకి అమ్మో ఇప్పుడు అన్నం వదిలేయాలా, ఇప్పుడు నేను తినకుండా పోవాలా, అట్లా ఆలోచిస్తారా ఎవరన్నా? అంటే మామూలుగా మనిషి అయితే మూర్ఖుడు కాకుండా మనిషి అయితే ఆలోచిస్తారా? అట్లా ఎట్లా అంటే సంతోషంగా చేయాలి. ఉపవాస ప్రార్థనలు నీకు సంతోషముతో సమాధానంతో చేయకపోతే నువ్వు చేయక అసలు ఉపవాసమే వద్దు. సంతోషంగా చేయాలి. దుఃఖ ముఖంలో ముఖం పెట్టుకొని కాదు, కానీ సంతోషంగా చేయాలి. ఇంకేం చెప్తుండంటే సీక్రెట్గా చేయాలి. సీక్రెట్గా చేయాలి, తెలియవద్దు, ఎవరికి తెలియలేకుండా చేయాలి. అవును కొన్ని తెలుస్తాయి, ఉదాహరణకు ఇంట్లో తెలుస్తాయి, ఇంటి వాళ్ళకి తెలుసు, ఖచ్చితంగా తల్లిదండ్రులు ప్రేమిస్తారు మనల్ని కాబట్టి ఇగో నీకోసం ఇది వండినా అని చెప్పేసి పెడతారు. వద్దు అన్నారు అనుకో, ఎందుకో అని అడుగుతారు. తినేసి వచ్చినావు ఏడన్నా మళ్ళా అని అంటారు. మళ్ళీ ఏడన్నా తినేసి వచ్చినావు నాకు చెప్పకుండా, లేకపోతే ఎక్కడన్నా పోతున్నావు అప్పుడు తినడానికి మళ్ళీ ఫ్రెండ్స్ తోటి అంటుంటారు యవనస్తులకైతే తల్లిదండ్రులు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి చెప్పొచ్చు, మనం తల్లిదండ్రులు చెప్పకుండా ఉండలేము కదా, నేను చెప్పపో అనలేము, వాళ్ళకి చెప్పొచ్చు. ఉద్దేశం ఏంటంటే బయటి వాళ్ళకు మెయిన్గా తెలియకుండా సీక్రెట్గా చెప్పాలి. ఎవరన్నా బాగా ఫోర్స్ చేసారు, తిను 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 నా బర్త్డే ఈరోజు చాక్లెట్ ఇస్తా, కేక్ ఇస్తా అంటే వద్దు వద్దు అంటాం. బాగా ఇన్సిస్ట్ చేసారు అనుకో అప్పుడు చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? అప్పుడు చెప్పొచ్చు, అటువంటి సమయంలో చెప్పొచ్చు. కానీ ఇక మరీ సీక్రెట్ అంటే అట్లా మెయింటైన్ చేయడం కాదు, కానీ ఇతరులకు చెప్పకుండా పబ్లిసిటీ లేకుండా చేయమని దేవుని అర్థం. కాబట్టి మనము సీక్రెట్గా చేయడానికి ప్రయత్నం చేయాలా, ఖచ్చితంగా సంతోషంగా చేయాలా, సీక్రెట్గా చేయాలా. అది దేవుడు ఇష్టపడుతున్న ఉపవాసం. సో దయచేసి ఆ జాయ్, ఆ పీస్ మనకు ఉండాలి. ఆ జాయ్, ఆ పీస్ ఎట్లా వస్తుంది మనకు చెప్పండి? జాయ్, ఆ పీస్ ఎట్లా వస్తుంది మనకు? ఆ సంతోషం అనేది ఎట్లా వస్తుంది? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలు మన పట్ల ఎట్లా నెరవేరుతున్నాయి, దేవుడు మనల్ని ఇంతవరకు ఎంత అద్భుతంగా కాపాడాడు, దేవుడు మనల్ని ఇంతవరకు ఎంత అద్భుతంగా ఆశీర్వదించాడు అన్న విషయాలు జ్ఞాపకం చేసుకుంటే మనకేమవుతుంది? సంతోషం వస్తుంది. ఈ సంతోషము క్రికెట్ చూస్తే రాదు, సినిమాలు చూస్తే రాదు, ఈ సంతోషము బయటికి వెళ్తే రాదు, ఈ సంతోషము స్నేహితులతో గడిపితే రాదు, ఈ సంతోషము ఏం చేసినా రాదు. ఈ సంతోషం కేవలం దేవునిలోనే ఉంటే వస్తుంది. హల్లెలూయా. సో ఆ విధంగా సంతోషంగా మనము ఉపవాసం చేయాలి, లేకపోతే చేయొద్దు. అది దేవుడు ఇష్టపడుతున్న ఉపవాసం. 3వ ఉపవాసం ఏంటంటే, మరి ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులను ప్రేమించాలా, ఇతరులను గౌరవించాలి, ఇతరులను ప్రేమించాలి. అది దేవుడు ఇష్టపడుతున్న ఉపవాసం. ఈ ఉపవాసం గురించి చెప్పినాక ఈ వాక్య భాగాన్ని చెప్పకపోతే కంప్లీట్ కాదు. యెషయా గ్రంథము 50వ అధ్యాయం, 58వ అధ్యాయం 3 నుంచి 12 వచనాలు ఉన్నాయి. ఎవరన్నా త్వరగా గట్టిగా చదవండి. ఎందుకు గట్టిగా అంటే ఇక్కడ ఆన్లైన్లో ఉన్నారు, ఇక్కడ మొబైల్లో కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి గట్టిగా చదవండి. 3 నుంచి 12 వచనాలు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదం చేయించు, అన్యాయంగా బుద్ధులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా?
ఒకడు జమ్ము వల్లే తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బుడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతికాడిని విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధిక ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులకు బాధించుటయు, వ్రేలు పెట్టి చూసి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి శ్రమపడి వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఒబుకుచుండు నీటి ఊట వలను ఉందురు. చాలు చాలు. అది ఇక్కడ మనం చూసుకున్నాము 3వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ఏం చూసుకున్నామంటే, మరి అక్కడ ఇజ్రాయేలీయులు మరి యెహోవా దేవుని ప్రశ్నిస్తున్నట్టు అడుగుతున్నారు. అయ్యో మేము ఉపవాసం లేమా? మేము ఉపవాసం ఉన్నాం కదా, తెలియదు అసలు లేదా? నువ్వు నీకు కనపడేటట్టు చేసినాం కదా ఉపవాసం, మంచిగా చేయలేదా? మంచిగా చేసినాం కదా ఉపవాసం, మా కడుపు మార్చుకొని మేము తినకుండా ఉన్నాం, ఇంతగా ప్రేమిస్తున్నాం నిన్ను అన్నప్పుడు దేవుడు మంచిగా వాళ్ళకు మంచి క్లాస్ కదా, చాలా మంచి క్లాస్ తీసుకున్నాడు. ఏంటంటే ఉపవాసం ఉండి మీరు ఏం చేస్తున్నారంటే, మీరు వెళ్ళి ఫస్ట్ మీ వర్క్ ప్లేస్ దగ్గర మీ సబార్డినేట్స్ లేకపోతే మీ కింద పనిచేస్తున్న వాళ్ళ దగ్గర మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళని మీరు బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు వాళ్ళను. అటువంటి ఉపవాసం నాకు ప్రీతికరమా, నాకు ఇష్టమా అని అంటున్నాడు. దాని తర్వాత మీ మాటలు అదే విధంగా ఉన్నాయి, మీ ప్రవర్తన అదే విధంగా ఉందంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అంటే, మీరు న్యాయం చేస్తలేరంట. న్యాయం చేస్తలేరు అని చెప్తున్నాడు 6వ వచనంలో. న్యాయాన్ని లక్ష్య పెడతలేరు, మీరు న్యాయాన్ని కనపరుస్తలేరు. అదే కాకుండా మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా ఆకలిగా ఉన్నప్పుడు వానికి మీరు ఆహారం పెడతలేరు. బీదవాడు ఎవరైనా ఉన్నప్పుడు వారికి మీరు సహాయం చేస్తలేరు. ఇదా నేను అనుకున్న ఉపవాసం? ఇదేనా మీరు చేయవలసింది? ఇది కాదు కదా. మీరు ఒకవేళ ఇవన్నీ మంచిగా చేస్తే, ఇతరులను ప్రేమించి వాళ్ళని గౌరవిస్తే, మీరు నిజంగా ఉపవాసం చేసినట్టు అని చెప్తున్నాడు. సో మొట్టమొదటిగా మనము ఈ యొక్క ఆలోచన కూడా మనము చూసుకుందాం. ఎవరైనా మంచిగా మాట్లాడుతుంటారు కదా, మంచి మనుషులు అంటే మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు మాట్లాడి సడన్గా వాళ్ళు వింతగా చేసారు అనుకో, 2 మాటలు అంటారు. మంచి మాటలు మాట్లాడేటోళ్ళు, మంచిగా ప్రవర్తించేటోళ్ళు సడన్గా చిరాకు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడేది అనుకో, 2 మాటలు అంటారు. ఒకటి ఇటు తాగిండా అంటారు కదా, తాగిండా ఎందుకు ఇట్లా మాట్లాడుతుండ అంటారు. రెండవది ఇది తినలేదేమో, తినలేదు అందుకే, తినలేదా నువ్వు అంటారు కదా, తినలేదా నువ్వు అందుకే ఇట్లా వస్తుంది. కొంతమంది ఏమంటారు అంటే, అవును నేను తినలేదు అందుకే కొంచెం ఇట్లా వచ్చేసినాయి మాటలు, సారీ అని అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే అదే రియల్ క్యారెక్టర్. యాక్చువల్గా చెప్పాలంటే అన్నీ మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కడుపు మాడేటప్పుడు అప్పుడు మన క్యారెక్టర్, నిజమైన క్యారెక్టర్ బయటపడుతుంది. ఓకే, ఏమీ లేనప్పుడు మనము ఇంకా ఓపిక కలిగి ఉండడం, ఇంకా ఇతరులను ప్రేమించడం, అది దేవుడు ఇష్టపడుతున్న ఉపవాసం. సో మొట్టమొదటిగా ఏం చేయాలంటే, అటువంటి సమయంలో మనల్ని, మన చుట్టుపక్కల ఉన్న వారిని, మనం ఎక్కడెక్కడ పోతున్నామో వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. ఇది ప్రతినిత్యం చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా పర్టికులర్గా చేయమని దేవుడు చెప్తున్నాడు. అదే కాకుండా న్యాయం కొరకు పోరాడాలి, న్యాయం మాట్లాడాలి. అదే కాకుండా ఇంకేమంటున్నాడంటే, బీద వాళ్ళకు సహాయం చేయాలి. నువ్వు తింటలేవంటే, కొంతమంది ఉన్నారు తినాలన్న ఆలోచన ఉన్నది, తినలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకు నువ్వేం చేయాలా? ఆహారం దయచేయాలి, ఎవరికన్నా సహాయం చేయాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, ఇటువంటి చాలా మందికి
సహాయం చేయాలి. కాబట్టి అటువంటి ఉపవాసం కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఉట్టిగా ఉపవాసం ఉండి నువ్వు ఇటువంటి దేవుడు చెప్తున్న ఈ మంచి పనులు చేయకపోతే దేవుడు దాన్ని కూడా ఇష్టపడడు. సో మొట్టమొదటిగా మనం ఇది మూడవదిగా ఏంటంటే మనం ఇతరులను ప్రేమించాలి. ఇటువంటి ఉపవాసాలు దేవుడు ఇష్టపడతాడు. సో మనం 3 విషయాలు ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన ఇష్టపడుతున్న ఉపవాసం ఏంటంటే మొట్టమొదటిగా ఉపవాసం ఉన్నప్పుడు ఆయన కొరకు ఆకలి కొంటే, ఆయన కొరకు దప్పిక కొంటే అది ఆయనకు ఇష్టమైన ఉపవాసం. రెండవదిగా మనం సంతోషంగా సీక్రెట్గా రహస్యంగా చేస్తే అది ఆయనకు ఇష్టమైన ఉపవాసము. మూడవదిగా మనం ఇతరులను ప్రేమించి ఇతరులకు సహాయం చేస్తే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. సో ఇటువంటి ఉపవాసం చేద్దాం. ఇటువంటి ఉపవాసం చేసి దేవుణ్ణి మనం మయపరుస్తాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. సరే, మనం అందరం ఒక మాట వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్న మమ్మీ ఈ వాక్యం కొరకు ప్రార్థన చేస్తుంది. మమ్మీ ఇక్కడికి వచ్చి ప్రేమల దేవ, దయల రక్షకాన్ని పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, మమ్మల్ని ప్రేమించి నీ వాక్యాన్ని మరి ఒకసారి మాకు నా ప్రభా వివరించినందుకు వందనాలు నాయన. నీకు స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అవును ప్రభా, మేము ఉపవాసం ఏ విధంగా చేయాలో మాకు నేర్పించినందుకు వందనాలు నాయన. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. దేవా నా తండ్రి, మేము నా తండ్రి నీ సన్నిధికి నా ప్రభా దగ్గరగా ఉండి నా ప్రభా నీ విషయమైన ఆకలి మాకు ఉండాలని మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. ఎల్లప్పుడూ నా తండ్రి నిన్ను నా ప్రభా నీతో సహవాసం చేసే ఆసక్తి మాకు అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా మేము నా తండ్రి మా ముఖాలను దుఃఖపరచుకోకుండా నా తండ్రి నా ప్రభా సంతోషంతో నా ప్రభా రహస్యమందు నా ప్రభా మా ఉపవాసాన్ని మేము చేయాలని మాకు నేర్పించినందుకు వందనాలు ప్రభా. అవును దేవా నా తండ్రి, నీకు మాత్రమే కనబడేటట్లు నా ప్రభా మా ఉపవాసం ఉండేటట్లు మాకు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగోనైనా నా తండ్రి, మేము ఉపవాసం ఉన్నప్పుడు నా తండ్రి మేము ఇతరుల ఎడల నా ప్రభా ప్రేమ దయ జాలి కలిగినైనా న్యాయం మాట్లాడుతూ నా ప్రభా నైనా ఆకలిగా ఉన్న వారిని నైనా అవసరంలో ఉన్న వారిని నా ప్రభా మేము నా తండ్రి గ్రహించినైనా మా చేతనైనంత సహాయం వారికి చేసి నా ప్రభా నా తండ్రి ఆ విధమైన ఉపవాసం మేము చేసేటట్లు నా ప్రభా మాకు సహాయం అనుగ్రహించండి. ప్రేమగల మనస్సు నా ప్రభా నైనా యథార్థమైన మనస్సు నా ప్రభా ఇతరులను ఆదరించే మనసు మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో ఈ విధంగా నీ వాక్యాన్ని మరలా మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తూ ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.